అలాగే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఇదైతే తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల్లో కనిపిస్తుంది. దాని మీద ఎందుకు కనీసం మాట్లాడలేకపోతుంది, కనీసం హామీ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వము ఆలోచన ద్వారా నాకు కనిపిస్తున్నంత వరకు ఏంటంటే, మన చేతిలో ఉన్న మీడియా చేసే దాన్ని ఏమంటారు చప్పట్ల మధ్యన జనం అసలు మర్చిపోతారనుకుంటోంది. కానీ కడుపు మండినోడికి తెలిసే నొప్పి కడుపు నిండినోడి మాటలతో ఉండదన్న సంగతి తెలియట్లేదు వాళ్ళకి. నెలకి ఒక 10,000 రూపాయలు సంపాదించేటటువంటి ఒక కుటుంబం, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఒక కుటుంబం 10,000 నుంచి 15,000, మ్యాక్సిమం 25,000 లోపే కదండి ఆంధ్రాలో సంపాదనలో. 25,000 దాటి సంపాదించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 10% మాత్రమే ఉన్నారు. 10% మాత్రమే, అది కూడా ప్రధాన నగరాల్లోనే. ఈ 10,000 రూపాయల 70,000 మంది ఉంటారు. ఇదే 70% మంది ఉంటారు, 60 నుంచి 70% మంది. ఈ 10,000 సంపాదించేటటువంటి వాళ్ళు ఇంటెద్ద ఒక 2-3 వేల రూపాయలు, నిత్యావసర వస్తువులు 3-4 వేల రూపాయలు, ఆ పైన సరిపోతుంది. ఇంకా దాచుకోవడం ఉండదు. భార్యాభర్త ఇద్దరు కష్టపడితే ఏమన్నా కడుపు నిండా తినగలుగుతారు, అంతే. ఎందుకంటే ఇది ఒక